మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం। ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గంలో విజయనగర కాలం నాటి దశభుజ గణపతి విశేషంగా భక్తులను ఆకట్టుకుంది। ఇక్కడ 10 చేతులతో సతీ సమేతంగా ఉన్న వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నారు। ఈ దేవాలయంలో ఏదైనా కోరికతో పూర్ణ టెంకాయ పెడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం। ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా రాయదుర్గం కోటలో వెలిసి ఉన్న దాదాపు 800 ఏళ్ల క్రింద విజయనగర కాలం నాటి శ్రీ దశభుజ మహాగణపతి దేవాలయంలో 15 అడుగులు ఎత్తు 12 అడుగులు వెడల్పుతో ఏకశిలపై 10 భుజాలతో వెలిసిన విఘ్నేశ్వరుడు దశభుజ మహాగణపతిగా పేరు పొందాడు। వినాయక చవితి సందర్భంగా శనివారం వేలాది మంది భక్తులు పోటెత్తారు। ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు। గుడ్ మార్నింగ్ సార్, లింక్ పెట్టండి సార్। అందుకే ఖాళీ చూపిస్తే ओम गणेश्वराय नमः, ओम स्कंदाय नमः, ओम अव्ययाय नमः, ओम भूतये नमः, ओम दक्षत्रयाय नमः, शिवप्रदाय नमः, ओम सर्वेश्वरप्रदाय नमः, ओम सर्वज्ञाय नमः, ओम शिवप्रियाय नमः, ओम सर्वात्मकाय नमः, ओम महागणपति देवताभ्यो नमः। इति दिव्य धूपानि समर्पयामि। गणपति पद्मशरीरं जय जय गणपति। మంజు మంజు తీసుకురండి। జై బోలో గణేష్ మహారాజ్ కే జై। यो वेदान्तरस्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतिरेरस्य यत्परस्य महेश्वरः। ముందుకు వస్తారు దానికి ఉంటే చుట్టాల్సింది। శ్రేయస్సు శుభమస్తు। శ్రీ దశభుజ మహాగణపతి నమః। అనంతపురం జిల్లా రాయదుర్గంలో కోట ప్రాంతంలో శ్రీ దశభుజ మహాగణపతి దేవస్థానం వెలిసింది।
ఇక్కడ స్వామివారు సుమారుగా 800 నుంచి 1000 సంవత్సరాల పురాతనమైన దేవస్థానము. ఇక్కడ స్వామివారు ఉద్భవించారు. అందులోనూ విశేషంగా ఇక్కడ స్వామివారికి 10 చేతులు కలిగి ఉండి కుడివైపు తొండం తిరుగుండి భార్యా సమేతంగా ఉండడం చాలా ప్రత్యేకత. మనకి భారతదేశంలోనూ ఇక్కడ ఇటువంటి మహాగణపతి రూపం కనబడదు. ఇక్కడ విశేషంగా ప్రతి మంగళవారము ఆదివారం వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారి వద్ద సంకల్పాల కోరిక కోసము నిండుకాయ సమర్పించి వెళుతూ ఉంటారు. ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత నిండుకాయ సమర్పించి వెళ్ళడం ఈ దేవస్థానంలో మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కోరికలు ఉంటే సంకల్పం కోసం నిండుకాయ సమర్పించి వెళ్తుంటారు. ఆ కోరిక తీరిన తర్వాత మరి వచ్చి స్వామివారికి యథాశక్తి పూజ చేయించుకుని ఆ కాయ కొట్టించుకుని తీసుకుని పోయి తీపి చేసుకుని తినడం ఈ దేవస్థానం యొక్క ఆనవాయితీ. ఆ కాయ పెడతారు కదా స్వామి, ఆ కాయ స్వామివారికి విశేషంగా 10 చేతులు కలిగి ఉంటాయి. 10 చేతులు కలిగి ఉండడం, అందులోనూ భార్యా సమేతంగా ఉండడం, కుడివైపు తొండం చాలా ప్రత్యేకత. ఇంకో విశేషం అంటే స్వామివారికి 3వ నేత్రం ఉంటుంది. ఈ విధంగా 3 నేత్రాలు కలిగి ఉండి భార్యా సమేతంగా ఉండి కుడివైపు తొండం తిరగడం గణపతిని మహాగణపతి రూపంగా మన పురాణాలు తెలుపబడుతుంది. ఏదైనా సంకల్పం చేసుకుని కాయ పెట్టడం వరకే మనది. కోరిక వచ్చాక తీసుకొని పోవడం స్వామివారి ప్రసాదం ఏది ఉంటే అదే కాయ, అదే అని